ప్రభునందు ప్రియులారా, ఉదయకాలములో పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. 4వ అధ్యాయము ఒక విశేషమైన అధ్యాయం. ప్రియుడు తన ప్రియురాలుని ఎక్కువగా పొగిడినటువంటి సందర్భం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనము నుండి 12వ వచనము వరకు ప్రాణేశ్వరి అని ప్రతి వచనములో చెప్తూ ఉన్నాడు. 8వ వచనములో ప్రాణేశ్వరి, అలాగే 9, 10, 11, 12 వచనాల్లో ప్రాణేశ్వరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రాణేశ్వరి అంటే అర్థం ఏమిటంటే, ఈశ్వరి అంటే అధికారము కలిగినవాడు అని అర్థం. నా ప్రాణము మీద అధికారము కలిగినవాడు అని అర్థం. అయితే నిజానికి ప్రాణేశ్వరి అని చెప్పబడుతున్నటువంటి ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ప్రాణప్రదమైనటువంటి సంఘాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయనకిష్టమైనటువంటి సంఘము, తన ప్రియమైన సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రాణేశ్వరి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగములో నా ప్రాణేశ్వరి, నా సహోదరి అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 10వ వచనములో ప్రాణేశ్వరి సహోదరి, లేకపోతే సహోదరి ప్రాణేశ్వరి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి అక్కడ సహోదరి ప్రాణేశ్వరి అని అన్నాడు. మరి 12వ వచనములోకి వచ్చేపాటికి నా సహోదరి నా ప్రాణేశ్వరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజానికి మూత వేయబడిన ఉద్యానము అనే మాటను, మూయబడిన జలకోపము అనే మాటను మనం చూస్తున్నాం. తన ప్రియురాలిని వర్ణిస్తూ చెప్పబడినటువంటి మాటలు ఇవి. ప్రియులారా, ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన సౌందర్యం అంటే ఏమిటి ప్రియులారా? దీన మనస్సు అనేది ఏమిటి చెప్పండి? ఆత్మ సంబంధమైన సౌందర్యం. ప్రేమ ఏమిటి చెప్పండి? ఆత్మ సంబంధమైన సౌందర్యం. క్షమాపణ ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఈ రీతిగా ప్రేమ, దయ, జాలి, కనికరము, క్షమాపణ, ఆ తర్వాత నిరీక్షణ, విశ్వాసము, ఇవన్నీ కూడా ఒక విశ్వాసికి ఉండేటువంటి సౌందర్యాలు, అనగా ఆత్మ సంబంధమైన సౌందర్యం. ఇవి ధరించుకున్నప్పుడు వారు ఎంతో అందంగా వారు కనపడతారు. ఏ వ్యక్తి అయితే క్షమాపణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని చూసినప్పుడు బాహ్యంగా మనం చూస్తాం, కానీ అంతరంగమైన స్వభావము క్షమాపణ కలిగిన వాడు అన్నప్పుడు అతడు ఎంతో అందంగా కనపడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తాం. అనగా విశ్వాసులు, దేవుని పిల్లలు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రియులారా, ఇక్కడ 4వ అధ్యాయం 12వ వచనములో నా సహోదరి నా ప్రాణేశ్వరి, లేకపోతే సహోదరి ప్రాణేశ్వరి, ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం గమనించినప్పుడు మొదటిగా సహోదరి ప్రాణేశ్వరి అన్నాడు. ఇప్పుడైతే నా సహోదరి నా ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే పెద్ద వ్యత్యాసం ఏమి కనపడలేదు. మై సిస్టర్ అండ్ మై బ్రైడ్ అన్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నిజంగా ఒక వ్యక్తినే 2 రకాలుగా పిలవచ్చా మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తినే, అంటే ఒక స్త్రీని పట్టుకొని ఏమని పిలుస్తున్నాడు? సహోదరి అంటున్నాడు. మరలా అదే స్త్రీని పట్టుకొని ఏమంటున్నాడు? ప్రాణేశ్వరి అంటున్నాడు. ఒకే స్త్రీని 2 రకాలుగా పిలవచ్చా అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనందరికీ తెలుసు ఆదికాండం 20వ అధ్యాయం ఒక మాట చూద్దాం, చూడండి. 12వ వచనం, అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు,
ఆమె నాకు ఏమైంది? భార్య అయినది. అబ్రహాము భార్య అయినటువంటి శారాను ఏమని పరిచయం చేస్తున్నాడండి? నా సహోదరి అని పరిచయం చేస్తున్నాడు. ఆమె నా చెల్లెలు అని పరిచయం చేస్తున్నాడు. ఆమె నా సహోదరియే, నేనేమి అబద్ధం చెప్పటం లేదు అంటున్నాడు మరలా. ఎందుకని అంటే అబ్రహాము యొక్క తండ్రి తెరహుకు 2 భార్యలు ఉన్నారు. తెరహుకు పుట్టినటువంటి మొదటి భార్యకు పుట్టినటువంటి సంతానం అబ్రహాము పుట్టాడు. తెరహు భార్యకు పుట్టినటువంటి సంతానములో అబ్రహాము పుట్టాడు. అదే రీతిగా తెరహు భార్య రెండవ భార్యకు పుట్టినటువంటి సంతానంగా శారా పుట్టింది. నీకు అర్థమైందా? ఇప్పుడు తెరహుకు 2 భార్యలు ఉన్నారు, తండ్రి ఒక్కడే, భార్యలు 2 ఉన్నారు. అనగా ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఆమె నా తండ్రి యొక్క కుమార్తె. అంటే తండ్రికి ఇప్పుడు ఏమవుతుంది? ఆమె నాకు చెల్లెలు అంటున్నాడు. ప్రియులారా, ఎలాగో చెల్లెలయ్యింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో హాఫ్ సిస్టర్ అంటారు. అనగా సొంత చెల్లెలు కాదు. సొంత చెల్లెలు కాకపోతే వారిని ఏమని పిలుస్తారు? కజిన్ సిస్టర్ని హాఫ్ సిస్టర్ అంటారు. అనగా పూర్తిగా చెల్లెలు కాదు. నా చెల్లెలను మాట నిజమే అని చెప్తున్నాడు. అయితే ఆమె నాకు భార్య అయినది అన్నాడు. నా చెల్లెలే కానీ ఆమె నాకు భార్య అయినది. ప్రియులారా, సంఘములో మనము నివసిస్తూ ఉన్నప్పుడు సంఘములో అందరినీ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో వృద్ధుని గ్రద్దింపక అని ప్రారంభించి యవన సహోదరులను లేకపోతే యవన సహోదరులను ఏమని పిలవాలని? అక్క, చెల్లెలు అని పిలవాలి అన్నాడు. సంఘములో మనము ప్రతి ఒక్కరిని అక్క, చెల్లెలు అని మనం పిలుస్తాం. అలాగే సహోదరుల్ని మనం ఏమంటాం? అన్న లేకపోతే తమ్ముడు అని మనం పిలుస్తాం. అన్న తమ్ములుగా సహోదరులను, అక్క చెల్లెళ్ళుగా సహోదరులను మనం పిలుస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో మీరు ప్రియులైన పిల్లలు అని జ్ఞాపకం చేశాడు. అబ్బా తండ్రి అని పిలుస్తున్నారు. అనగా తండ్రి మనకున్నాడు, ఆయన పిల్లలంగా మనం ఉన్నాం. మనమందరము ఆయన పిల్లలము. మనమందరం అంటే మనం ఎవరమే? సహోదర సహోదరులమే. అయితే సంఘములో సహోదర సహోదరులుగా ఉన్నటువంటి వారు మరి ఇప్పుడు సంఘములో ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఆమెను అక్క అని పిలుస్తున్నాడు, లేకపోతే చెల్లి అని పిలుస్తున్నాడు. కొంతకాలం తర్వాత, వయసు వచ్చిన తర్వాత వారు ఆమెకు పెళ్లి చేయాలనుకున్నారు. ఎవరికి పెళ్లి చేయాలి? మామూలుగా వివాహం చేయాలంటే విశ్వాసికే వివాహం జరిగించాలి. అవిశ్వాసి వివాహం జరిగించకూడదు. కాబట్టి విశ్వాసికి వివాహం జరిగించే క్రమములో ఇప్పుడు ఆ సహోదరునికి లేకపోతే ఆ సహోదరికి ఇంతకుముందు వారిద్దరూ ఏమనుకుంటున్నారు? సహోదర సహోదరులు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆమెకు వివాహం నిశ్చయమైన తర్వాత ఆమెకు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ వ్యక్తి ఆ సహోదరి అని పిలువబడుతున్న ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? సహోదరి కాస్త ప్రాణేశ్వరిగా మారిపోయింది. సహోదరి ప్రాణేశ్వరిగా మారిపోయింది. అర్థమైందా? నేను వివాహం చేసుకోకముందు నా భార్య నన్ను అన్న అని పిలిచేది. అన్నయ్య అని ఎప్పుడు వరకు పిలిచిందంటే పెళ్ళయ్యే ముందు రోజు వరకు పిలిచింది అన్నయ్యని పిలిచింది. పెళ్ళైన తర్వాత రోజు కూడా అన్నయ్యని పిలుస్తుంటే నువ్వు నన్ను అన్ననొద్దు, నువ్వు నన్ను మామయ్య అని పిలిస్తే పిలువు, లేకపోతే మాట్లాడొద్దు అని అన్న. ఆ రోజు నుంచి మామయ్య అంటాం ప్రారంభించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళ అక్క నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. ఇప్పుడు కూడా అక్క కుమార్తె కానీ వారు పిలవలసిన వరస ఏమిటి? మామయ్యే. కానీ మామయ్య అని పిలవకుండా చిన్నప్పటి నుంచి అలవాటుని బట్టి వారేమని పిలుస్తున్నారు? అన్నయ్య అని పిలుస్తున్నారు.
అన్నయ్య లేకపోతే సహోదరుడు లేకపోతే సహోదరి ఇప్పుడు ఏమయ్యింది? ప్రాణేశ్వరి అయ్యింది. సంఘములో కూడా ఇప్పుడు సొలొమోను షూలమితిని గురించి జ్ఞాపకం చేస్తూ ఆమె నా సహోదరి అన్నాడు, మై సిస్టర్ అన్నాడు. ఈ సిస్టర్ ఇప్పుడు ఏమైంది? ప్రాణేశ్వరి అయింది. అయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి వరుస క్రమములో మొదటగా సహోదరి అని పిలిచాడు, ప్రాణేశ్వరి అన్నాడు. ఇప్పుడైతే నా సహోదరి, నా ప్రాణేశ్వరి అన్నాడు. నా అనేటువంటి పిలుపు అతనికి సొంతమైపోయిన తర్వాత పిలుస్తున్నటువంటి పిలుపు. నా అనేటువంటి పిలుపులో ఎంత గౌరవం ఉందో, నా అనే పిలుపులో ఎంత అధికారం ఉన్నదో, నా అనే పిలుపులో ఎంత ఆధిక్యత ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం ప్రియులారా. ఎందుకంటే నా సహోదరి, నా ప్రాణేశ్వరి అని ఆమెను ఎందుకు పిలుస్తున్నాడంటే ఆమె ప్రాణప్రియురాలుగా ఆమెను వర్ణిస్తూ ఉన్నాడు అన్ని విషయాలు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ వర్ణనను చూస్తూ ఉన్నప్పుడు ఆ వర్ణనలో భాగంగా ఇప్పుడు 12వ వచనానికి వచ్చేపాటికి ఆమెను గురించి ఏమంటున్నాడంటే మూయబడిన ఉద్యానము అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఉద్యానము అనగా సంఘానికి అది సూచనగా ఉన్నది. ఉద్యానము అనగా ఉద్యానవనము అన్న రెండు కూడా ఒకటే. ఉద్యానం అన్నా కానీ ఉద్యానవనము అన్న రెండు కూడా ఒకటే. ఉద్యానవనము అనగా సంఘము అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా ఈ ఉద్యానవనములో ఆ ఉద్యానవనము ఎలా ఉన్నది అంటే మూయబడిన అనుభవంతో ఉంది. అనగా ప్రియులారా, మూయబడిన అనుభవం అనగా మూత వేయబడినటువంటి స్థితి. వస్తువులకు మనం మూత వేస్తాం, పాత్రలకు మనము మూత వేస్తాం. మూత తీస్తే ఏం జరుగుతుంది చెప్పండి? అపవిత్రమైపోతాయి. కొన్నిసార్లు మూత తీస్తే బలిపడింది అంటాం. బలిపడితే తింటామా మనం? అపవిత్రమైపోతుంది. మూత తీస్తే అపవిత్రమైనటువంటి క్రిమి కీటకాలు దాంట్లో ప్రవేశిస్తాయి. అయితే మూత వేయబడిన అనుభవము అనగా పరిశుద్ధ జీవితం కలిగినటువంటి అనుభవం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి కలకలు కానీ, ఎలాంటి మైల కానీ, ఎలాంటి మస్టు కానీ, ఎలాంటి అపవిత్రత కానీ లేని స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అనగా మూయబడిన ఉద్యానము అన్నాడు. ఇంతకుముందు ఆ పేరుతో ఎందుకు పిలవలేదు అంటే ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడంటే ఆమె మీద గౌరవం ఎందుకు పెరిగిందంటే ఆమె యొక్క పరిశుద్ధ ప్రవర్తనను బట్టి. ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధ జీవితం, ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధత, అతను పవిత్రంగా జీవిస్తున్నప్పుడు అతనికి ఏమొస్తుంది చెప్పండి? గౌరవము వస్తుంది. నా ప్రాణేశ్వరి నా ఏమన్నాడు? నా సహోదరి అన్నాడు. ఒకప్పుడు లేని గౌరవం ఇప్పుడు వచ్చింది అంటే కారణం ఏమిటంటే ఆమె మీద గౌరవం పెరగటానికి ఆమె యొక్క పరిశుద్ధత. సంఘము గౌరవించబడాలంటే, ఒక వ్యక్తి ఒక విశ్వాసి గౌరవించబడాలంటే ఆ వ్యక్తి ఒక విశ్వాసికి గౌరవం ఎట్లా వస్తుంది చెప్పండి? నన్ను గౌరవించాలి లేకపోతే ఇంకొక వ్యక్తిని గౌరవించాలి అంటే ఒక వ్యక్తికి గౌరవము తనంతట తానుగా తెచ్చుకుంటే వచ్చేది కాదు. నాకు వందనాలు చెప్పు అంటే వందనాలు చెప్పుకొని మనం అడిగి చెప్పించుకునేది కాదు. యోబును చూసినప్పుడు ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారు, లేచి నిలబడుతున్నారు, నమస్కారం చేస్తున్నారు. కారణం ఏమిటంటే యోబు యొక్క ప్రవర్తన. యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తన యొక్క పరిశుద్ధ జీవితం. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అనే మాటను మనం చూస్తున్నాం పిల్లారా. అలాగా పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి ఏం పెరిగింది? గౌరవము పెరిగింది. మూయబడిన అనుభవము అన్నప్పుడు మూయబడినటువంటి ఉద్యానవనం లేకపోతే తోట అని మనం చూస్తున్నాం. నిజానికి ఏదేను తోటను చూసినప్పుడు ఏదేను తోటలో 3వ అధ్యాయము ఆఖరి వచనములో దేవుడైన యెహోవా ఆదామును ఏం చేశాడు? ఏదేను నుంచి వెళ్ళగొట్టి
తూర్పున కెరూబులను ఉంచాడు, జీవవృక్ష మార్గమునకు పోవు మార్గమున ఖడ్గజ్వాలలను ఉంచాడు. అనగా చుట్టూ ఖడ్గజ్వాలలు ఉన్నాయి, ఎవరూ ప్రవేశించటానికి వీలు లేనట్టుగా ఆ జీవవృక్షాన్ని ఉంచాడు. ఇప్పుడు జీవము గల దేవుని సంఘాన్ని కూడా ఏముంచాడు? ఖడ్గజ్వాలలను ఉంచాడు, కెరూబులను ఉంచాడు, ఆయన యొక్క భద్రతలో ఉంచాడు. అనగా సంఘాన్ని ఆయన భద్రపరిచాడు. ఒకప్పుడు ఆ తోటలోకి ఏం ప్రవేశించింది? 3వ అధ్యాయం 1వ వచనములో సాతాను ప్రవేశం జరిగింది. అపవాది ప్రవేశం, ఇది నిజమా అని పిలిచి అపవాది ప్రవేశించాడు. ప్రతిరోజు చల్లపూట దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. రోజు మాట్లాడే విధంగానే ఆదాముతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆదామా అని కేక వేసినప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? చెట్టు చోటున దాక్కుని ఉన్నాడు. కారణం ఏమిటి అంటే భయము చేత అతడు దాక్కున్నాడు. కారణం ఏమిటంటే అపవాది ప్రవేశించాడు, ఆ తోటలోకి అపవాది ప్రవేశించాడు. అయితే అపవాది ప్రవేశించి ఆ తోటను నాశనం చేశాడు, వారి మనసులను నాశనం చేశాడు, వారి విశ్వాస జీవితాన్ని నాశనం చేశాడు, వారిని దేవుని యొద్ద నుండి దూరము చేశాడు. అపవాది ఎప్పుడైతే సంఘములో ప్రవేశిస్తాడో ఏం చేస్తాడు? సంఘానికి నష్టం చేస్తాడు. కాబట్టి మూతవేయబడిన అనుభవం కలిగి ఉండాలి అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. కాయుట అనగా ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క ప్రొటెక్షన్ మనం చూస్తున్నాం. కాయుటకు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో అని చెప్తూ అక్కడ నేను వెడలిపోయిన తరువాత అన్నాడు. ఏముంటాయంటండి? క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి, అవి మందను ఏం చేయవు? కనికరించవు. వారు ఏం చేస్తారంటే ఈడ్చుకొని పోతారు అనే మాటను మనం చూస్తున్నాం. అనగా సంఘములో అపవాది ప్రవేశిస్తాడు. అపవాది ప్రవేశించడం అంటే ఒక నల్ల బట్టలు వేసుకొని లోపలకు ప్రవేశిస్తాడని కాదు. అపవాది ఎలా ప్రవేశిస్తాడంటే ఆలోచనల ద్వారా ప్రవేశిస్తాడు. అపవాది ఎలా ప్రవేశిస్తాడంటే అపవాది అబద్ధ బోధల ద్వారా ప్రవేశిస్తాడు. అబద్ధ బోధకులు మీ మధ్య ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఏం చేస్తున్నారు? మందను కనికరించరు, ఈడ్చుకొని పోతారు అన్నాడు. 1 పేతురు పత్రికలో కూడా ఆ మాటలు రాయబడినాయి. వార క్రమములో వారు ప్రతి వారమున ఆదివారమున ఏం చేస్తున్నారు? రొట్టె విరుస్తున్నారు. రొట్టె విరవటం సంఘ క్రమం, ఆరాధనలో క్రమం. ప్రతి వారమున అంటే ఆదివారమున మేము రొట్టె విరుచుతూ ఉన్నప్పుడు అన్నాడు పౌలు. ఆదివారం ఏం చేయాలి? రొట్టె విడవాలి. ఆదివారం ఆరాధించాలి. నెలకు ఒక్కసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, న్యూ ఇయర్ రోజు కాదు. ఎప్పుడు ఆరాధన చేయాలి? ప్రతి వారమున, ప్రతి ఆదివారమున, ప్రతి ప్రభు దినమున మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని సేవించాలి, ప్రభువుని గణపరచాలి. ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఇది సంఘ క్రమము. సంఘములో అనేకమైన క్రమాలు ఉన్నాయి, వార కూడికలు ఉన్నాయి. ఆ కూడికల ప్రకారము ప్రతిదీ వాక్యానుసారంగా జరుగుతున్నటువంటి క్రమాన్ని మనము మన సంఘంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి గలిబిలి బోధలు కాదు, విలాము బోధలు కాదు, ఆకర్షించే బోధలు కాదు, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పే బోధలు కాదు, దశంభాగాలు ఇవ్వండి లేకపోతే మీకు నష్టం జరుగుతుంది అని చెప్పే బోధలు కాదు. ఆలోచించారా? కొందరు ఏం చేస్తున్నారంటే మందను కనికరించరు. మందను ఏం చేయరంటండి? కనికరించరు. కనికరించకుండా క్రూరమైన తోడేళ్ళు ఏం చేస్తారు? అవి ఏం చేస్తాయి? చీల్చి వేస్తాయి అన్నాడు. అంటే తోడేళ్ళు వచ్చి చీలుస్తాయనే అర్థం కాదు. కొన్నిసార్లు వారి బోధ ద్వారా సంఘం చీలిపోయే ప్రమాదం ఉంది. వారి యొక్క మాటల ద్వారా సంఘము చీలిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు శరీరానుసారుల యొక్క ప్రవర్తన ద్వారా కూడా సంఘముకు నష్టము కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆత్మ సంబంధమైన సంఘం, పరిశుద్ధమైన సంఘము అన్నాడు.
ఈ సంఘము ఆ క్రీస్తు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫెసీ పత్రికలో. పవిత్రురాలైన ఏమన్నాడండి? కన్యక అన్నాడు. పవిత్రత కలిగింది, ఎలాంటి లోపము లేదు, ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి డాగు లేదు, అది పవిత్రత కలిగి ఉన్నది. అయితే ఇది ఏమి చేయబడిన అనుభవంలో ఉన్నదంటే మూయబడిన అనుభవం. అది కాండం 29 గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు మందలకు నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు. మందలకు నీళ్లు పెట్టడానికి వెళ్ళినప్పుడు బావి మీద ఏమి పెట్టబడి ఉంది? మూత వేయబడింది. మూత ఎందుకు వేస్తున్నారు? మూత తీస్తే ప్రమాదం. ఒకవేళ ఆ దినాల్లో బావులు ఎత్తుగా ఉండేవి కాదు, లోపల పడిపోయే ప్రమాదం ఉంది. గొర్రెలు వచ్చి నీళ్లు తాగాలని ప్రయత్నించి ఏం చేస్తాయి? లోపల పడిపోతాయి. సూక్ష్మజీవులు లేకపోతే ఈగలు, కీటకాలు, చెత్త చెదారం, మలినాలు అన్నీ కూడా లోపల పడే ప్రమాదం ఉంది. అనగా మలినమైనటువంటిగా ఆ మలినాలతో నింపబడే నీరుగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తున్నారు? మూతను వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ మూత వేయబడినటువంటి ఈ ఉద్యానవనం అనేటువంటి సంఘము, ఆ సంఘములో అపవాది ప్రవేశించకుండా ఉన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉన్నదంటండి? మూయబడిన అనుభవం అనగా పవిత్రత కలిగింది, పరిశుద్ధత కలిగింది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నా ప్రాణేశ్వరి అంటున్నాడు, నా సహోదరి అని పిలుస్తున్నాడండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి అనేటువంటి అనుభవంలోకి ఇప్పుడు వచ్చింది ప్రియులారా. ఎందుకంటే అది తన పవిత్రతను కాపాడుకున్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 15వ వచనం చదువుదాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ప్రవక్తలు ఎలా ఉన్నారంటండి ఇప్పుడు చూడటానికి? వారు గొర్రె చర్మములను వేసుకుని మీ వద్దకు వస్తారు. ఎలా వస్తున్నారంటండి? విశ్వాసి మాదిరిగా వస్తున్నారు, పరిశుద్ధత కలిగిన వారుగా వస్తున్నారు. వారు గొర్రె చర్మము ధరించుకొని వస్తున్నారు. అనగా చూడటానికి గొర్రె చర్మం ఉంది కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? గొర్రెలే అనుకుంటున్నాం. లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత లోపల వారు ఎలా ఉన్నారంటండి? క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. లోపల స్వభావం మాత్రం తోడేలు స్వభావం, పైకి మాత్రం వందనాలు చెప్తారు, పైకి మాత్రం మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు, పైకి మాత్రం ప్రార్థన పరులుగా కనపడుతున్నారు, పైకి మాత్రం ఆరాధించేవారుగా కనపడుతున్నారు. లోపల వారి స్వభావం వేరుగా ఉన్నది అంటున్నాడు. వారు క్రూరమైన తోడేళ్ళు, చూడటానికి గొర్రెల మాదిరిగా ఉన్నారు. ఎలా కనుక్కుంటాం వారిని? మరి చూడటానికి గొర్రెగా ఉందే, ఎలా కనుక్కుంటాం? వాసన చూసి కనుక్కుంటామా? యాకోబు వాసన చూశాడు, కనిపెట్టాడా? చూస్తే తడిమి చూస్తే ఎట్టా ఉన్నాడంట? స్వరమేమో యాకోబుది, కనిపెట్టలేకపోయాడు. మనం చూసి కనిపెట్టాలంటే ఎట్లా చేయాలి? వారి ఫలాన్ని, వారి ప్రవర్తనను చూడాలి. కింద చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు? 16వ వచనం, వారి ఫలము వలన మీరు తెలుసుకొందురు. వారి ఫలం ఎట్లా మాట్లాడుతున్నారు? వారి నోటి నుంచి బూతులు వస్తున్నాయా? వారి నుంచి అపవిత్రమైన మాటలు వస్తున్నాయా? చూస్తే కనిపెట్టవచ్చు అంతే. అరే, ఇంత విశ్వాసిలాగా ఉన్నాడే, ఇంత బూతులు మాట్లాడుతున్నాడా? అంతే, వారిని ఊరికనే మనం కనిపెట్టవచ్చు అన్నాడు. సొలొమోను షూలమితిని చూస్తూ ఉన్నప్పుడు ఎలా కనపడిందంటే మూయబడిన ఉద్యానంలాగా కనపడింది. అనగా ఆమె భర్త కొరకు ఏం చేస్తుంది? తన పవిత్రతను కాపాడుకుంటుంది. అర్థమైందా? మన భర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఎవరమే? ఆయన ప్రియురాలైనటువంటి సంఘం. మనం ఏం చేయాలి? ఆయన రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో అలంకరింపబడిన ఎవరు? పెండ్లి కుమార్తె బుట్టా పని ధరించుకుని 45వ కీర్తనలో కూడా మనం చూస్తాం. ఈరోజు నీ ప్రభు ఇతనికి నమస్కరించము అన్నప్పుడు ఆ రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు ఆమె బుట్టా పని ధరించుకొని ఉన్నది, ఆమె ఆభరణాలు ధరించుకొని ఉన్నది. రాజు దగ్గరికి వెళుతున్నప్పుడు సిద్ధపడి వెళుతూ ఉన్నది.
అలాగే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా అలంకరింపబడింది పెండ్లి కుమార్తె సిద్ధపడి ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంది? వరుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉంది. ప్రియులారా, మరి మూయబడిన ఉద్యానవనం అనగా పవిత్రతను కాపాడుకుంటున్నటువంటి ఆ వధువు పవిత్రమైన జీవితం, తన భర్త కోసం అలాగ పవిత్రమైన జీవితం జీవించాలి. ఎప్పటి వరకు చెప్పండి? ప్రభు వచ్చే వరకు. లోక సంబంధంగా భార్యాభర్తలు ఉన్నారు. భార్య తన భర్త కొరకు పవిత్రమైన జీవితం జీవించాలి. ఈ లోకములో పవిత్రత కలిగి జీవించాలి. లేకపోతే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథంలో అన్నాడుగా, భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు నువ్వు ఎన్ని బహుమానాలు ఇచ్చినా, అయ్యా ఇది కాదు అది కాదు అని చెప్పినా అతడు ఒప్పుకోడు. కారణం తప్పైపోయింది, అది కాదులే ఇది కాదులే, ఈ డబ్బు తీసుకోలేదు, అది చెయ్యి ఇది చెయ్యి, నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా అతనికి నెమ్మది ఉండదు. కారణం ఏంటంటే భర్తకంత రోషం. అయితే మన ప్రభు ఇంకా రోషం గలవాడు. నీవు పవిత్రమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో విశ్వాసి, ప్రతి విశ్వాసి ప్రభు కోసం నమ్మకంగా జీవించాలి. పవిత్రమైన జీవితం. ఈమె ఏం చేస్తుందంటే మూయబడిన ఉద్యానవనము అనగా మూయబడిన అనుభవంలో ఉంది. తలుపులు మూస్తే ఎవరు లోపలికి ప్రవేశించరు. ఒకవేళ తలుపు దగ్గరే ఏముంటుందో తెలుసా? తలుపు దగ్గర ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనములో ఏమని రాయబడింది? వాకిట చెప్పండి పాపము పొంచి ఉన్నది. తలుపు తీస్తే చాలు ఏమైందంటే అది లోపలికి ప్రవేశిస్తుంది. హృదయం అనే వాకిలి నువ్వు తీసావంటే ఆ ఉద్యానం అనేటువంటి హృదయంలోకి ఏం ప్రవేశిస్తుంది? పాపము ప్రవేశిస్తుంది. అందుకనే మీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకొనుము అన్న. దేనికంటే? అన్నిటికంటే నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకో. ఇశ్రాయేలీలు వాకిట ఏం పొంచి ఉన్నది? మరణం పొంచి ఉన్నది. మరణ సంహార దూత ఏం చేస్తున్నాడు? లోపలకు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు. వారు తలుపులు వేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత కూడా వారు ఆదివారమున లేకపోతే ఆ దినాన వారు ఏం చేస్తున్నారు? శిష్యులందరూ తలుపులు వేసుకున్నారు. భయము చేత, యూదుల భయము చేత తలుపులు వేసుకున్నారు. ప్రియులారా, మనల్ని మనము కాపాడుకోవాలి అని జ్ఞాపకం. తలుపు వేసుకోవటం అంటే అర్థం ఏం చెప్పండి? మనల్ని మనము కాపాడు, పవిత్రత వైపు మనము పరుగులెత్తాలి. ప్రియులారా, విశ్వాస జీవితములో అపవిత్రమైన వాటికి మనం ఏనాడు మనము చోటివ్వకూడదు. ప్రభువు వచ్చు వరకు అన్నాడు. ప్రభువు వచ్చు వరకు, మనం సచ్చే వరకు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? మనము పవిత్రతను కాపాడుకోవాలి. ఇశ్రాయేలు జీవితాల్లో కూడా ఒకప్పుడు అరణ్యమైనటువంటి జీవితం, ఎడారి జీవితం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంలో షారోను ఎడారి ఆయను. షారోను ఎలా ఉంది? షారోను సొగసు కలిగినది, షారోను రమ్యమైనది, షారోను పచ్చనిది, షారోను పూలతో నింపబడినది, ఎంతో సౌందర్యంగా ఉన్నది ఈ షారోను. ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి వచ్చేటువంటి మంచు, హెర్మోను మంచు నుంచి పారుతున్నటువంటి నీరు, జలం ఈ యొక్క షారోను లోయలో పడుతున్నప్పుడు ఆ పూలు చక్కగా వికసించి పచ్చగా చాలా సౌందర్యంగా ఉంది. అలాంటి సౌందర్యం కలిగినటువంటి షారోను ఏమైపోయిందంటండి? ఎడారి అయిపోయింది. విశ్వాసి జీవితం కూడా కొన్నిసార్లు ఎంతో సౌందర్యంగా, ఎంతో పచ్చగా, ఎంతో ఆత్మీయంగా ప్రార్థన చేస్తున్నావు, మంచిది. ఆరాధన చేస్తున్నావు, మంచిది. పరిచర్య చేస్తున్నావు, మంచిది. అన్నీ చేస్తున్నటువంటి నీవు వెనక్కి 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 పోతున్నావంటే నీ జీవితం ఇప్పుడు ఏమైపోతుందో తెలుసా? ఎడారిగా మారిపోతుంది అని గుర్తుపెట్టుకో. పచ్చని తోటలాగా ఉన్నటువంటిది. అవును, అబ్రహాము లోతులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతు చూస్తున్నాడు. ఆ సొదొమ గొమొర్రా ఎలా కనబడిందంట? పచ్చని
తోటలాగా ఉన్నది. యెహోవా తోటలాగా, పచ్చని తోటలాగా అది కనపడినప్పుడు దాన్ని కోరుకున్నాడు. పచ్చని తోటలాగా ఉన్నది కానీ లోపలే ఉన్నది అపవిత్రత ఉన్నది. పచ్చని తోటలాగా ఉన్నది కానీ బాలురు మొదలుకొని వృద్ధుల వరకు పాప స్వభావం కలిగిన వారు ఆ పట్టణములో ఉన్నారు. పచ్చని తోట ఇప్పుడు ఏమైపోయింది? అగ్నిగంధకములతో కాలిపోయింది. అగ్నిగంధకములతో కాలిపోయింది. ఒక మొక్క కూడా మొలవకుండా నేటికిని సొదొమ గొమొర్రా తయారైపోయింది. అది విడవబడిన పట్టణం, అది పాడైపోయిన పట్టణం, అది ఎడారైపోయింది. ఇశ్రాయేలీలు కూడా దేవుని మాట వినకుండా, దేవునికి నమస్కరించకుండా వారు ఏమైపోయారంటే వారు అన్య దేవతలను పూజిస్తూ లోకం వైపు తిరిగిపోయారు. అయితే వారు ఇప్పుడు ఏమయ్యారంటే ఆ ఎడారిగా ఉన్నటువంటి వారి జీవితాల్లో ఇప్పుడు ఏదేనులాగా పచ్చని తోటలాగా వారి జీవితాలు మారిపోయినాయి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఏ వ్యక్తి అయితే విశ్వాస జీవితాన్ని అశ్రద్ధ చేస్తాడో సమయానికి రావాలి మందిరానికి సమయం రాకపోతే ఏం జరిగిద్ది? యెహోవా కార్యమును చెప్పండి అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. శాపం కావాలా మనకి? మందిరానికి రావటానికి ఆలస్యం, సువార్తకు రావటానికి ఏం కాదులే, ఏముందాడా పత్రికలు ఇస్తారు వస్తారు. మనసులో మనం అనుకునే మాటలు ఇవి. ఏం కాదులే, అందరూ పోతున్నారు, నేనే పాకపోతే, నేను ఒక్కదాన్ని పాకపోతే ఏమన్నా జరిగిద్దా అనుకొని అశ్రద్ధ చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అశ్రద్ధ చేయటాన్ని బట్టి, దేవుని తృణీకరించటాన్ని బట్టి వారి యొక్క జీవితాలు ఎడారిగా మారిపోయాయి. మూత వేయబడిన అనుభవం. సంఖ్యాకాండము ఒక మాట మనం చూద్దాం. చూడండి 19వ అధ్యాయము 15వ వచనములు ఏమన్నాడు అక్కడ? మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర. చూసారా, కొన్నిసార్లు మనం ఇంట్లో మూతలు పెట్టాం. ఏముందలే ఇప్పుడేగా అన్నం తిందా మళ్ళీ వేసుకుంటామని. తెరిచి ఉన్న ప్రతి పాత్ర దేవుని దృష్టిలో ఏమంటున్నాడండి? అపవిత్రం. నీ హృదయం ప్రభువుకి అప్పగించిన తర్వాత లోకానికి, పాపానికి నువ్వు దానిని తెరిస్తే ఏమైపోతుంది? అది అపవిత్రమైపోతుంది. మూత వేయబడటం అనగా అది ప్రతిష్ఠించబడటం, మూత వేయబడటం అనగా అది పవిత్రము చేయబడటం అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, మన యొక్క దేహాలు దేవుడు మనకి ఎలా ఇచ్చాడన్నాడు? మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది అన్నాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని కనపరచాలంటే మన దేహము ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. కన్ను పవిత్రంగా ఉండాలి, నోరు పవిత్రంగా ఉండాలి, చెవులు పవిత్రంగా ఉండాలి. అనగా చూపు, మాట, మన వినికిడి, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. అంటే ఏం చేయాలి? వాటికి మూత వేయాలి. పరిశుద్ధమైన ప్రవర్తన మనం జీవించాలి. మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు మత్తయి సువార్తలో. లాంతరు ఉంది. ఈ దినాల్లో ఉన్న పిల్లలకు తెలుసో తెలియదో, లాంతరు ఉంది కదా. లాంతరు మీద ఏం పెడతాం? పైన గ్లాసు పెడతాం. అది వెలుగుతూ 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 కొద్దీ ఆ లోపల ఉన్నటువంటి గ్లాసు ఏమైద్ది? మసకబారిపోయింది. మసకబారినప్పుడు వెలుతురు స్పష్టంగా కనపడదు. అలాగే నీలో ఉన్నటువంటి అపవిత్రమైన జీవితం ద్వారా మీ సత్క్రియల చేత మీ వెలుగును ఏం చేయమన్నాడండి? ప్రకాశింపనండి. మీ సత్క్రియ అనగా మీ పరిశుద్ధ ప్రవర్తన అనే సత్క్రియ చేత మన వెలుగు అందరికీ ప్రకాశింపనీయాలి అన్నాడు. ఆ మసకబారింది శుభ్రంగా గ్లాసు గుడ్డబెట్టి తుడిసి మళ్ళా పెడితే వెలుతురు స్పష్టంగా కనపడుతుంది. అదే రీతిగా మన వెలుగు ఇతరులకు ప్రకాశించాలి అంటే లోపల ఎలాంటి మసకబారిన జీవితము
ఉండకూడదు, అపవిత్రమైన జీవితము ఉండకూడదు అన్నాడు స్పష్టముగా. అందుకే చెప్తున్నాడు, మీ వెలుగు ప్రకాశించాలంటే ఆ దీపాన్ని ఎక్కడ ఉంచాలన్నాడండి? దీపస్తంభం. దీపస్తంభం సంఘములో నీవు ఒక దీపస్తంభములాగా వెలుగుగా ఉండాలి. నీ సత్క్రియల చేత, నీ ప్రవర్తన చేత అందరికీ మాదిరిగా ఉండాలి.